ఆలేరు ప్రాంతం కవులు కళాకారుల నిలయమని ప్రభుత్వ వైపు బేర్ల ఐలయ్య అన్నారు. ఈ ప్రాంతంలో ఎంతో మంది కవులను తయారు చేసిన ఘనత లింగంపల్లి రామచంద్రకు దక్కుతుందని కొనియాడారు. డాక్టర్ లింగంపల్లి రామచంద్రం 80 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని ఏఆర్ గార్డెన్లో రామచంద్రామృతం సంచిక ఆవిష్కరణ గురు సత్కార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ లింగంపల్లి రామచంద్రంను ఎమ్మెల్యేతో పాటు ప్రముఖులు సిఎస్ఐ స్కూల్ పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దయతో లింగంపల్లి ఇంకా 20 ఏళ్ల ఆయుర ఆరోగ్యాలతో జీవించి సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని కోరారు. ఆయన జీవిత చరిత్రను పుస్తకంగా ఆవిష్కరించి 80వ సంవత్సరం వసంతం వెళ్తున్న సందర్భంగా నిజంగా చాలా సంతోషం. ఈ సమాజానికి కవులు కళాకారులు ఎంతో మేల్కొల్పి సమాజంలో కవులకంటూ గుర్తింపు తెచ్చినటువంటి ఈ ఆలయ నియోజకంలో రామచంద్రయ్య గారికి నిజంగా కూడా ప్రత్యేకంగా గుర్తింపు. దానికి పెద్దలు సభాధ్యక్షులు మా గురువారిలు రంగయ్య సార్ గారికి, మా గురువుకే గురువైనటువంటి మా తాతగారికి మంచి బిరుదిచ్చింది. మా అన్న రంగన్న మా తాతగారికి మంచి బిరుదిచ్చిన, ఎందుకంటే మా గురువుకే గురువు కాబట్టి నిజంగా ఆయన ఇంకా 100 వసంతాలు పూర్తి చేసుకోవాలని చెప్పి వేదిక కూడా పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు కొల్లు నాగేశ్ అన్న గారికి, పెద్దలందరికీ వేదికమైనటువంటి సోదరులకు నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను కూడా వేరే కార్యక్రమం రాలేకపోయినా కానీ రామచంద్రయ్య గారు అంటే తప్పకుండా రావాలి, ఆయన కవిత్వం వినాలి ఎంతో కోరిక. మొన్న స్టేజ్ మీద చాలా మంది మాట్లాడిన 80 వసంతాలు పూర్తి చేసుకున్న ఆయన ఒక చిన్న పిల్లవాని గొంతు లెక్క నిజంగా ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ మాట్లాడుతుంటే రామచంద్ర సార్ అనే మాట్లాడుతున్నది అనిపించింది. అంటే కవులలో కళాకారులు గొప్పతనం అదే. నిజంగా మాటలలో చూస్తుంటే నేనే ఆశ్చర్యపోయినా, ఈ వయసులో కూడా ఇంత అనర్గళంగా అక్కడ పాట పాడి అందరినీ కూడా